భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బొమ్మను కరెన్సీ నోట్లపైన ముద్రించాలని కోరుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ రూ. 10 నాణెంపైన 2015వ సంవత్సరంలో అంబేద్కర్ జయంతి సాక్షిగా ముద్రించారు. అదేవిధంగా కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ బొమ్మను ఎందుకు ముద్రించడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జయంతికి సెలవు దినంగా ప్రకటిస్తే సరిపోదని నోట్లపై ఆయన బొమ్మను ముద్రిస్తేనే నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుందని కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక అసమానతలు లేకుండా రిజర్వేషన్ పరంగా సక్రమమైన ఫలాలు అందించాలన్నారు. ఆ దిశగా నాయకులంతా ఆలోచన చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లపైన ముద్రించకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. ఆ తదుపరి ఎన్ఆర్టీ సెంటర్లో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. అన్నా నారాజన్న ఎడు తిరుగు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి చాలా మంచి పని చేశారు. కాబట్టి ప్రజా సంఘాల నుంచి, ఏపీ గిరిజన సంఘాల ఐక్యత తరపు నుంచి వారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో అమిత్ షా అంబేద్కర్ పట్ల పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలకి నిదర్శనంగా మేము కూడా అంబేద్కర్ వాదులేమని చెప్పుకునే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించారు. వాస్తవం మేము చెప్పదలిచింది ఏంటంటే, మీరు అంబేద్కర్ వాదులు చెప్పుకోవడానికి అర్హులు కారని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే 10 రూపాయలు కాయిన్స్ మీద 2015లో అంబేద్కర్ జయంతి సాక్షిగా 10 రూపాయల కాయిన్ మీద ముద్ర చేయడం జరిగింది. అదేవిధంగా 10 రూపాయల కాయిన్స్ మీద అంబేద్కర్ బొమ్మ ముద్రించినప్పుడు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ బొమ్మని ఎందుకని మేము ముద్రించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నిజమైనటువంటి నివాళులు మీరు అర్పించాలి అంటే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ బొమ్మను ముద్రిస్తే కానీ మీరు నిజమైనటువంటి నివాళులు అర్పించే విధంగా మేము భావిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ ప్రత్యేకంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు
ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నారో నిజమైనటువంటి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏదైతే వారు ఆ రోజు కోరుకున్నటువంటి లక్ష్యాలు ఇంకా చేరుకోలేకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. మనం అందరం కూడా మేల్కోవాలి. ఏదైతే అంబేద్కర్ నిజమైనటువంటి నివాళులు అర్పించడం అయినా, వారికి అభినందన తెలియజేయాలన్నా, వారి ఆశయాలు అనుగుణంగా పనిచేయాలన్నా మన హక్కులు కావచ్చు, రాజకీయంగా ఆర్థికంగా అన్నీ కూడా అనగబడి ఉన్నాము. మరి అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే మనం రాజకీయ నాయకులు ఏదైతే పార్టీలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను కడుపులో పెట్టుకున్నట్టు యాక్షన్ చేస్తూ తర్వాత వారు ఏదైతే ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, వాళ్ళకి ఏదైతే వారు కనసైకల్లో మెలుగుతున్నటువంటి వారికే అగ్రపీఠాలు వేస్తున్నారు. కాబట్టి దాన్ని మనం పసిగట్టాలి. పసిగట్టినప్పుడే నిజమైనటువంటి అంబేద్కర్ వారసులుగా మనం అందరం కూడా ఉంటాంగా. లేనిపోయిన ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు కావచ్చు, వారి వర్ధంతికి దండలేసి మనం ఏదో వెళ్తున్నట్టు కాకుండా ఏదైతే మన నాయకులు ఈరోజు కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ గారు ఎందుకు ముద్రయ్యారు, అంతేకాకుండా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు వేడుకల్ని కేంద్ర ప్రభుత్వం ఏదైతే సెలవు దినంగా ప్రకటించిందో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు గురువుగా చెప్పుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు కూడా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల సాక్షిగా మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.